హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్లోని ద్విపద సిద్ధాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, అతి తక్కువ సమయంలో సమాధానం రాబట్టగలిగేటువంటి షార్ట్కట్స్, కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ద్విపద విస్తరణలోని గుణకాలను కనుగొనుటకు త్రిభుజాన్ని ఏర్పరిచింది పాస్కల్. అలాగే పాస్కల్ త్రిభుజానికి మరి ఒక పేరు అంకగణిత త్రిభుజము. పాస్కల్ త్రిభుజానికి మరొక పేరు అంకగణిత త్రిభుజము. x+y⁴n విస్తరణలో పదాల సంఖ్య అంటే ద్విపద విస్తరణలో ద్విపది ఘాతము n ఉన్నట్లయితే పదాల సంఖ్య n+1 ఉంటుంది. ఇక్కడ చూడండి, 3x + 1/2x⁴7 అని ఉంది. ఈ విస్తరణలో పదాల సంఖ్య అంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 + 1 అంటే 8 ఉంటాయి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x+y⁴n విస్తరణలో ద్విపద గుణకాల మొత్తానికి ఫార్ములా 2n అవుతుంది. x+y⁴n విస్తరణలో ద్విపద గుణకాల మొత్తానికి ఫార్ములా 2n అవుతుంది. ఇక్కడ 3x + 1/2x⁴7 విస్తరణలో ద్విపద గుణకాల మొత్తం అంటే ఇక్కడ పవర్ 7 ఉంది కాబట్టి 2 అంటే 128 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x+y⁴n విస్తరణలో r+1వ పదాన్ని ఎలా రాస్తామంటే tr+1 = NCr × x⁻n−r × y⁴r అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది సహాయపడుతుంది. tr+1 = NCr × x⁻n−r × y⁴r. నెక్స్ట్ వన్, 3x + y⁴7 విస్తరణలో 4వ పదము. ఇక్కడ విస్తరణలో 4వ పదం అడిగారు కాబట్టి సో r+1 అనేది 4 అవుతుంది. సో దాని నుంచి r = 4 - 1 అంటే 3 అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదమ్మా, tr+1 ఫార్ములా ఏంటి? NCr × x⁻n−r × y⁴r. సో ఇక్కడ r అనేది ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. ఇక్కడ n ఎంత ఇచ్చారు? 7 కదా n ఇచ్చింది. కాబట్టి t4 వచ్చేసి 7c, r వచ్చేసి ఎంతమ్మా? 3 కదా. సో 7c3 × x⁻n−r. ఇక్కడ x ప్లేస్లో ఏముంది? 3/x కదా. సో 3/x⁴7 - r అంటే 3 ఇంటూ y ప్లేస్లో y ఉంది. y⁴r వచ్చేసి ఎంతమ్మా? 3 కాబట్టి y³ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాను చూడండి, 7c3 సో 3/x⁴7 - 3 అంటే 4 కదా. కాబట్టి 3/4/x⁴, ఇది వచ్చేసి y⁴3. సో 7c3 × 3/4/x⁴ × y³. దీన్ని ఎలా రాశారంటే 7c3 × 3/4 × y³/x⁴. సో ఇది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, NCr = n⁻n−r⁴ అని రాస్తాము. అలాగే NC0 అనేది 1 అవుతుంది. NCn కూడా 1 అవుతుంది. NC1 అనేది n అవుతుంది. అలాగే NCr = NCn−r అవుతుంది. NCr = NCn−r అవుతుంది. అలా అయినప్పుడు Cr = Cn−r అని చెప్పి రాసుకోవచ్చు. ఇక NCr = NCS అయితే అప్పుడు n అనేది r+s అని రాసుకోవచ్చు, లేదా r = s అని కూడా రాయవచ్చు. NC2 = NC6 అయితే n విలువ అన్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం, NCr = NCS అయితే n వాల్యూ r+s అంటే ఇక్కడ 2+6 అవుతుంది. 2+6 అంటే 8. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, C0 + C1 + C2 + Cn ఇవి మొత్తము ఏమవుతుందంటే
2 పవర్ n అవుతుంది. ద్విపద విస్తరణలోని గుణకాల మొత్తము 2 పవర్ n అవుతుంది. అలాగే ac0 ప్లస్ a ప్లస్ d c1 ప్లస్ a ప్లస్ 2d c2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a ప్లస్ nd ఇంటూ cnని ఎలా రాస్తామంటే 2a ప్లస్ nd ఇంటూ 2 పవర్ n మైనస్ 1 అని రాస్తాము. చూడండి ఇక్కడ c0 ప్లస్ c1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ c10 అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా, n అనేది 10 అవుతుంది. c10 వరకు ఉన్నాయి కాబట్టి n అనేది 10 అవుతుంది. సో కాబట్టి ఫార్ములా ఏంటంటే 2 పవర్ n కాబట్టి 2 పవర్ 10 అవుతుంది. సో 2 పవర్ 10 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2c0 ప్లస్ 5c1 ప్లస్ 8c2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 32c10 అని చెప్పి ఉంది. అంటే ఇక్కడ n అనేది 10 అమ్మా. సో n అనేది 10. ఇక్కడ మనం గమనిస్తే ఏ వాల్యూ అనేది 2 అవుతుంది. d వచ్చేసి 5 మైనస్ 2 అంటే 3 వస్తుంది. 5 మైనస్ 2 అంటే 3 వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. 2a ప్లస్ nd ఇంటూ 2 పవర్ n మైనస్ 1. 2a అంటే 2 ఇంటూ 2 ప్లస్ nd, n అంటే 10, 10 ఇంటూ d వచ్చేసి 3 ఇంటూ 2 పవర్ n మైనస్ 1 అంటే 10 మైనస్ 1. సో 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ 10 వచ్చేసి 30 ఇంటూ 2 పవర్ 9. 4 ప్లస్ 30 34 ఇంటూ 2 పవర్ 9. 34 ఇంటూ 2 పవర్ 9 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ c1 ప్లస్ 2c2 ప్లస్ 3c3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ncn అనేది n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 అవుతుంది. దీన్ని సిగ్మా r ఈక్వల్ టు 1 టు n rcr అని కూడా రాసుకోవచ్చు. c1 ప్లస్ 2c2 ప్లస్ 3c3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10c10 ఎంత అంటే ఇదే మోడల్లో ఉంచుండమ్మా. కాబట్టి ఫార్ములా ఏమైంది, n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ n అంటే 10 అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి 10 ఇంటూ 2 పవర్ 10 మైనస్ 1 అంటే 10 ఇంటూ 2 పవర్ 9. 10 ఇంటూ 2 పవర్ 9 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 2 టు n r ఇంటూ r మైనస్ 1 సిఆర్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 2 పవర్ n మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ వన్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 2 టు 10 20 సిఆర్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తామంటే 20 అంటే ఏంటమ్మా 5 ఇంటూ 4గా రాస్తాం. 5 ఇంటూ 4 c4 అనమాట. అంటే ఈ ఫార్ములాలోకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉందమ్మా, ఇదే కదా n అనేది. n వచ్చేసి 10 ఉంది. n ఇంటూ n మైనస్ 1 అంటే 10 ఇంటూ 10 మైనస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 2. 2 పవర్ n మైనస్ 2. 2 పవర్ n మైనస్ 2 అంటే 2 పవర్ 10 మైనస్ 2. ఓకే 10 ఇంటూ 9 ఇంటూ 2 పవర్ 8 అవుతుంది. ఇప్పుడు 10 ఇంటూ 9 అంటే 90 ఇంటూ 2 పవర్ 8. ఇక్కడ 90 ఇంటూ 2 పవర్ 8 అనేది లేదు. కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే 45 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ 8 అంటే 45 ఇంటూ 2 పవర్ 9 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ద్విపద గుణకాలన్నింటిలో గరిష్ట ద్విపది గుణకం లేదా గుణకాలు n అనేది సరిసంఖ్య అయితే అప్పుడు ncn/2 అవుతుంది. n అనేది బేస్ సంఖ్య అయితే ncn-1/2 రాసుకోవచ్చు లేదా ncn+1/2 అనైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ c0 ఇంటూ cr ప్లస్ c1 ఇంటూ cr ప్లస్ 1 ప్లస్ c2 ఇంటూ cr ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn మైనస్ r ఇంటూ cn అనేదాన్ని 2n cn మైనస్ r ఈక్వల్ టు 2n cn ప్లస్ r అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ c0 స్క్వేర్ మైనస్ c1 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ మైనస్ c3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ cn స్క్వేర్ అనేది 0 అవుతుంది. అలాగే -1 అవుతుంది. అలాగే c0 ప్లస్ c1 ఇంటూ x/2 ప్లస్ c2 ఇంటూ x స్క్వేర్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn ఇంటూ x పవర్ n/n ప్లస్ 1ని ఎలా రాస్తామంటే నెక్స్ట్ వన్ c0 మైనస్ c1 ప్లస్ c2 మైనస్ c3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ n cn ఈక్వల్ టు 0 అవుతుంది.
దీన్ని ఇలా కూడా రాయొచ్చు, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 to n -1 హోల్ పవర్ ఆర్ సిఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ వన్, c1 మైనస్ 2c2 ప్లస్ 3c3 మైనస్ 4c4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ n ncn ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని ఎలా రాస్తామంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఆర్సిఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తాము. అలాగే a0 ఇంటూ c0 స్క్వేర్ ప్లస్ a ప్లస్ డి c1 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a ప్లస్ ఎన్డి cn స్క్వేర్ని 1/2 ఇంటూ 2a ప్లస్ ఎన్డి ఇంటూ 2ncn అని చెప్పి రాసుకుంటాం. ఈ మోడల్లో మనకి ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ ఎక్స్ పవర్ n హోల్ పవర్ nలోని గుణకాల మొత్తము ఏమవుతుందంటే a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an హోల్ పవర్ n అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ 1 అని ఎఫ్ ఆఫ్ 1 కనుక్కుంటే ఇది వస్తుంది, కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది గుణకాల మొత్తము. అలాగే ఎక్స్ సరిఘాతాల గుణకాల మొత్తం ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ -1/2 అవుతుంది. ఒకవేళ ఈ మోడల్లో మనకి సరిఘాతాల గుణకాల మొత్తం కనుక్కోండి అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ -1/2 కనుక్కోండి. నెక్స్ట్ ఎక్స్ బేసి ఘాతాల గుణకాల మొత్తం కనుక్కోమంటే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ -1/2. బేస్ అయితే ఇక్కడ మిడిల్లో మైనస్ వస్తుంది, సరిఘాతాలు అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. కాబట్టి ఈ ట్రిక్స్ని, ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఏఎక్స్ ప్లస్ బీవై హోల్ పవర్ n విస్తరణలో గుణకాల మొత్తానికి ఫార్ములా a ప్లస్ బి హోల్ పవర్ n అవుతుంది. ఇక్కడ అదే మోడల్లో ఒక ప్రాబ్లం చూడండి. 3x ప్లస్ 2y హోల్ పవర్ 3 విస్తరణలో గుణకాల మొత్తం అని ఇచ్చారు. చూడండి ఇదే మోడల్లో ఉంది. ఇలా ఇచ్చినప్పుడు a ప్లస్ బి హోల్ పవర్ n అంటే 3 ప్లస్ 2 హోల్ పవర్ 3 అంటే 5 పవర్ 3, 5 పవర్ 3 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 125 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. a ఇంటూ ఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ n విస్తరణలో ఎక్స్ లేని పదము లేదా స్వతంత్ర పదం కనుక్కోమంటే ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ లేని పదం లేదా స్వతంత్ర పదం కనుక్కోమంటే ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్. ఆర్ అంటే ఎన్పి బై పి ప్లస్ క్యూ అవుతుంది. ఎగ్జామ్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ లేని పదము లేదా స్వతంత్ర పదం అంటే ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అదే మోడల్లో ఒక ప్రాబ్లము. 3x²/2 మైనస్ 1/3x హోల్ పవర్ 6 విస్తరణలో ఎక్స్ లేని పదము. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో n ప్లేస్లో 6 ఉంది. n ప్లేస్లో ఎంత ఉందమ్మా? 6 ఉంది. అలాగే p అనేది ఇది అవుతుంది. p ఈక్వల్ టు 2 ఉంది. ఇక్కడ ఏమి లేదంటే q అనేది 1 ఉన్నట్లు, అంటే q అనేది 1 అవుతుంది. దీని నుంచి r ఫైండ్ అవుట్ చేద్దాం. rకి ఫార్ములా ఏంటి? np బై p ప్లస్ q, np బై p ప్లస్ q. సో 6 ఇంటూ 2/2 ప్లస్ 1 12/3, 12/3 అంటే 4 వస్తుంది. r వాల్యూ అనేది 4 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఇది కనుక్కుందాం. ఏంటమ్మది? ఎన్సిఆర్ ఇంటూ ఏ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్. సో ఎన్సిఆర్ అంటే n అంటే ఎంతమ్మా? 6 కదా, 6c, r వచ్చేసి 4, 6c4 ఇంటూ ఏ వచ్చేసి చూడండి ఇక్కడ ఏ ఎంత ఉందంటే 3/2, 3/2 ఇంటూ హోల్ పవర్ n మైనస్ ఆర్ అంటే 6 మైనస్ r వచ్చేసి 4, 6 మైనస్ 4 ఇంటూ బి పవర్ ఆర్, బి వచ్చేసి -1/3 హోల్ పవర్ ఆర్ వచ్చేసి 4 అమ్మ. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 6c4 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ -1/4 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది, 1/3/4. దీన్ని సింప్లిఫై చేస్తే 6c4 ఇంటూ 3 స్క్వేర్ కాబట్టి 1/2 స్క్వేర్ ఇంటూ 1/3/4 మైనస్ అంటే 1/3 స్క్వేర్.
టోటల్గా ఇది వస్తుందమ్మా ఆన్సరు 6c4 ఇంటూ 1/2² ఇంటూ 1/3². నెక్స్ట్ చూడమ్మా a/x ప్లస్ x/a హోల్ పవర్ 6 విస్తరణలో ఎక్స్ లోపించిన పదమన్నా ఎక్స్ లేని పదమన్నా స్వతంత్ర పదమన్నా ఇదే. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఇక్కడ n ప్లేస్లో 6 ఉంది, n = 6. ఇక్కడ x పవర్ 1 ఉంది, ఇది తీసుకోవాలమ్మా. x పవర్ ఎంత ఉందమ్మా 1, కాబట్టి p = 1 అవుతుంది. అలాగే q ఇది తీసుకోవాలి, q అనేది ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ r వచ్చేస్తుంది np/p + q అంటే 6 ఇంటూ 1/1 + 1 6/2. 6/2 అంటే 3 వస్తుంది r వాల్యూ 3 వచ్చేసింది. ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. NCR ఇంటూ a⁻n - r ఇంటూ b⁻r. n అంటే 6, 6c3 ఇంటూ చూడండి ఏ ప్లేస్లో ఇక్కడ ఏముందమ్మా 1/a ఉంది, ఏ ప్లేస్లో 1/a ఉంది కాబట్టి 1/a హోల్ పవర్ 6 - 3. బి ప్లేస్లో a ఉంది కాబట్టి a పవర్ 3, కాబట్టి 6c3 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది 1/a అంటే a పవర్ -1 ఇంటూ 3, ఇది a³ అమ్మా. సో చూడండి 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో a పవర్ -3 ఇంటూ a పవర్ 3. సో 3 2 6, 6 క్యాన్సిల్ అయిపోతే 5 4s 20 వస్తుంది. ఇది a పవర్ 0 అంటే 1 వస్తుంది. 20 ఇంటూ 1 20. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. x ప్లస్ a హోల్ పవర్ n ప్లస్ x మైనస్ a హోల్ పవర్ n విస్తరణలో శూన్యేతర పదాల సంఖ్య. x ప్లస్ a హోల్ పవర్ n ప్లస్ x మైనస్ a హోల్ పవర్ n విస్తరణలో శూన్యేతర పదాల సంఖ్య కనుక్కోమన్నారు. అలా ఇచ్చినప్పుడు n అనేది బేస్ సంఖ్య అయితే డైరెక్ట్గా n+1/2 రాసుకోండి. n అనేది సరి సంఖ్య అయితే n/2 + 1 n/2 + 1 చేయండి. చూడండి ఇక్కడ 3x³ + 2x³ హోల్ పవర్ 11 ప్లస్ 3x³ - 2x³ హోల్ పవర్ 11 విస్తరణలో శూన్యేతర పదాల సంఖ్య అడిగారు. చూడండి x ప్లస్ a హోల్ పవర్ n ఉంది అంటే n ప్లేస్లో 11 ఉంది. 11 అంటే బేస్ సంఖ్య ఆడ్ నంబర్. సో ఆడ్ నంబర్ వస్తే ఫార్ములా n+1/2 అంటే 11 + 1/2 అంటే 12/2 అంటే 6 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండమ్మా. x⁴ ప్లస్ 3/x⁴ హోల్ పవర్ 18 ప్లస్ x⁴ మైనస్ 3/x⁴ హోల్ పవర్ 18. ఇక్కడ ఘాతము అంటే n విలువ అనేది 18 ఉంది అంటే ఈవెన్ నెంబర్ సరి సంఖ్య వచ్చింది. సరి సంఖ్య వచ్చినప్పుడు ఫార్ములా n/2 + 1. సో n అంటే 18, 18/2 + 1 అంటే 9 + 1 10 వస్తుంది. 18/2 అంటే 9, 9 + 1 అంటే 10 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x ప్లస్ a హోల్ పవర్ n మైనస్ x మైనస్ a హోల్ పవర్ n విస్తరణలో శూన్యేతర పదాల సంఖ్య అడిగారు. ఇలా అడిగినప్పుడు చూడండి ఇందాక చెప్పిన ఫార్ములాలో బిట్వీన్ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అయితే బేస్ సంఖ్య అయితే ఇక్కడ రెండు ద్విపదుల మధ్య మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా n అనేది బేస్ సంఖ్య అయితే n+1/2నే. కానీ సరి సంఖ్య అయితేనే n/2 వస్తుంది. మైనస్ ఉంటే ప్లస్ ఉంటే n/2 + 1 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ x⁴ ప్లస్ 3/x⁴ హోల్ పవర్ 18 ఇక్కడ మైనస్ ఉంది. x⁴ మైనస్ 3/x⁴ హోల్ పవర్ 18 విస్తరణలో శూన్యేతర పదాల సంఖ్య అడిగారు. ఇక్కడ n వాల్యూ 18 ఉంది. 18 అంటే ఈవెన్ నెంబర్. ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి శూన్యేతర పదాల సంఖ్య n/2 అవుతుంది. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే n/2 + 1 అయ్యేది. సో 18/2 అంటే 9 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. a ఇంటూ x⁴p ప్లస్ b/x⁴q హోల్ పవర్ n విస్తరణలో x⁴k గుణకం ఏమవుతుందంటే NCR ఇంటూ a⁻n - r ఇంటూ b⁻r అవుతుంది.
ఇక్కడ ఆర్ ఎలా తీసుకుంటామంటే ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ. ఇందాక మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం, మీకు గుర్తుంటుంది. ఎక్స్ లేని పదం అంటే ఎన్పి బై పి ప్లస్ క్యూ వేసాం. ఇక్కడ కే ఎక్స్ పవర్ కే గుణకము అన్నారు కాబట్టి ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆర్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ వేస్తాము. చూడమ్మా, ఎక్స్ బై 3 మైనస్ 1/2x హోల్ పవర్ 15 విస్తరణలో 1/x గుణకం అని చెప్పి అడిగారు. ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం? ఎక్స్ పవర్ -1 అంటే కే వాల్యూ -1, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఆర్ కనుక్కుందాం. ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ. ఇక్కడ ఎన్ అంటే 15 ఇంటూ పి అంటే ఎక్స్ పవర్ 1 కాబట్టి 1. చూడండి, ఎన్ అనేది 15, పి అంటే 1, క్యూ అంటే 1. ఓకే, 15 ఇంటూ 1 మైనస్ ఆఫ్ కే అంటే -1 కాబట్టి -1 బై పి ప్లస్ క్యూ అంటే 1 + 1. 15 ఇంటూ 1 15, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 15 + 1 16, 16/2 అంటే 8 వస్తుంది. ఆర్ వాల్యూ 8 వస్తుంది. ఇక డైరెక్ట్ ఫార్ములా రాసేసుకోండి. ఎన్సిఆర్, ఎన్ వచ్చేసి 15, సిఆర్ ఆర్ వచ్చేసి 8 ఇంటూ ఏ పవర్ n మైనస్ ఆర్. ఇక్కడ ఏ అంటే 1/3 హోల్ పవర్ 15 - 8. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ -1/2 ఉంది, సో -1/2 హోల్ పవర్ 8. సో 15c8 ఇంటూ 3 పవర్ -1, 15 - 8 అంటే 7. ఓకే, అలాగే ఈ -1 హోల్ పవర్ 8 అంటే ప్లస్ అయింది, సో 2 పవర్ -1 హోల్ పవర్ 8. సో 15c8 ఇంటూ 2 పవర్ -8 ఇంటూ 3 పవర్ -7 ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 5 హోల్ పవర్ 5 విస్తరణలో ఎక్స్ పవర్ 5 యొక్క గుణకం అన్నాడు. ఇక్కడ పవరే 5 ఉంది, ఎక్స్ పవర్ 5 గుణకం కనుక్కోమన్నారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేసే పని లేదు, సింపుల్గా డైరెక్ట్గా వేసుకోవచ్చు. 5c0 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ ఓకే ఎక్స్ పవర్ 5, 5c0 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ 1 అవుతుంది. ఓకేనా, కాబట్టి 5c0 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ 1 అవుతుంది. కాబట్టి 5c0 అంటే 1 ఎక్స్ పవర్ 5. ఓకే, కాబట్టి ఆన్సర్ అనేది 1 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ అన్నారు అంటే ఇది వచ్చేసి కే అవుతుంది. సో ఎన్పి మైనస్ కే అంటే 5 ఇంటూ 1 - 5 బై 1 + 0. కాబట్టి 5 - 5 అంటే 0 బై ఎనీథింగ్ 0 అంటే ఆర్ వాల్యూ 0. కాబట్టి ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ అంటే 5c0 ఇంటూ ఏ పవర్, ఏ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 5. ఓకేనా, అంటే 1 పవర్ 5 ఇంటూ బి పవర్ ఆర్ అంటే 5 పవర్ 0 అంటే 5c0 ఇంటూ 1 ఇంటూ 1 5c0 వస్తుంది. 5c0 వాల్యూ 1. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఏ పద్ధతిలో అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 + x/3 హోల్ పవర్ n విస్తరణలో ఎక్స్ పవర్ 7 మరియు ఎక్స్ పవర్ 8 గుణకాలు సమానమైతే n విలువ. చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ 7 మరియు ఎక్స్ పవర్ 8 గుణకాలు సమానం అన్నారు. సో ఇక్కడ n అనేది మనకి ఇవ్వలేదు, n విలువ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ పవర్ 7 కోఎఫిషియంట్ ఏమైందంటే NC7 ఇంటూ ఇక్కడ ఎక్స్ పవర్ 7 అన్నారు కాబట్టి ఎక్స్ పవర్ 7లో ఎక్స్ పవర్ 7 అంటే ఆర్ వాల్యూ 7, ఎక్స్ పవర్ 8 అంటే ఆర్ వాల్యూ 8. సో NC7 ఇంటూ ఓకే, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 పవర్ n-7. ఇక్కడ 1/3 ఉంది కాబట్టి 1/3 హోల్ పవర్ 7 ఈక్వల్ టు NC8, ఎక్స్ పవర్ 8 కాబట్టి NC8 ఇంటూ ఇక్కడ సేమ్ అమ్మ 2 పవర్ n-8 ఇంటూ 1/3 హోల్ పవర్ 8 అవుతుంది. సో ఈ NC7 ఇటు తీసుకెళ్ళండి. NC8 బై NC7 ఇటువైపు ఏముందంటే 2 పవర్ n-7 ఇంటూ 1/3 హోల్ పవర్ 7 ఉంది అంటే 1/3 పవర్ 7. ఇది ఇటు తీసుకొద్దాం. 2 పవర్ n-8 ఇంటూ 1/3 పవర్ 8.
సో NC8/NC7 NC8/NC7ని ఎలా రాస్తామంటే తర్వాత చెప్తాను, ముందు ఇది సింప్లిఫై చేద్దాం. 2n-7/2n-8 అంటే 2n-7 -n+8. ఇది పైకి వెళ్ళిపోతుంది. 3/8-7 అంటే 2/1 × 3/1 టోటల్గా 6 వచ్చేస్తుంది. సో NC8/NC7 మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉందమ్మా. NCR/NCR-1 అంటే n+1 -r/r అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం NC8/NC7 అంటే ఏమవుతుందంటే n+1 -8/8 అవుతుంది. సో n+1 -8 అంటే n-7/8. సో n-7 = 48. n = 48 + 7. సో n = 55. సో ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A1 + A2 + and so on + AK హోల్ పవర్ n విస్తరణలో పదాల సంఖ్య n+k-1 CK-1 అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని పదాలు, k పదాలు ఉన్నాయి కాబట్టి k-1 వచ్చేసింది ఇక్కడ కాబట్టి ఇక్కడ చూడండి. అదేవిధంగా 1 + 2x - 7y + d హోల్ పవర్ 6 విస్తరణలో పదాల సంఖ్య అని చెప్పి అడిగారు. చూడండి దీన్ని ఎలా చేస్తామంటే ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 6 + 4 - 1 అంటే 3 అవుతుంది. సి ఇక్కడ కూడా 4 - 1 3. ఇక్కడ k అనేది 4 కానీ ఇక్కడ మనం యాడ్ చేసేది k-1 అంటే 4 - 1 3 అంటే 6 + 3 C3 అంటే 9C3 అవుతుంది. 9C3 అవుతుంది. 9C3 అంటే 9 × 8 × 7 × 6. ఇక్కడ 9 - 3 6 ఫ్యాక్టోరియల్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. 9 - 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది కాబట్టి 3 × 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి 3 3s 2 4s 3 4s 12 12 7s 84. సో ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే అదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. 7x - 5 + a హోల్ పవర్ 10 విస్తరణలో పదాల సంఖ్య అని చెప్పి అడిగారు. చూడండి 7x - 5 + a హోల్ పవర్ 10 విస్తరణలో పదాల సంఖ్య. ఇక్కడ n అనేది 10 ఉంది. సో చూడండి n+k-1 CK-1 కాబట్టి ఇక్కడ k అంటే 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో k-1 అంటే 2 కాబట్టి ఇక్కడ 2 యాడ్ చేస్తాము. సో 10 + 2 C2 10 + 2 C2 అంటే 12C2 అవుతుంది. 12C2 అంటే 12 × 11 × 10 ఫ్యాక్టోరియల్ బై 12 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 2 6s 6 11s వచ్చే 66. సో ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇదే మోడల్ అమ్మ. 7x - 4 + y - w + g హోల్ పవర్ 20 విస్తరణలో పదాల సంఖ్య అని చెప్పించారు. ఇక్కడ హోల్ పవర్ 20 ఉంది అంటే ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి లెక్కేద్దాం. 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 20 + 5 - 1 అంటే 4. 20 + 4 C4 అవుతుంది అంటే 24C4 అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం 24 × 23 × 22 × 21 × 20 ఫ్యాక్టోరియల్ బై 20 - 4 ఫ్యాక్టోరియల్ అంటే 20 ఫ్యాక్టోరియల్. ఇక 4 ఉంటుంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ 4 × 3 × 2 × 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4 1s 4 6s 3 2 6 క్యాన్సిల్ అయిపోతే 23 × 22 × 21. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 10,626 వస్తుంది. సో ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 47 చూడండమ్మా. 2 × x⁴1/3 + 3 × y⁻1/3 - 2z హోల్ పవర్ 11 విస్తరణలో పదాల సంఖ్య అన్నాడు. ఇది కూడా అదే మోడలే. చూడండి ఇక్కడ ఘాతం అనేది 11 ఉంది కాబట్టి ఎన్ని పదాలు ఉన్నాయి 1 2 3 అంటే k అనేది 3 కాబట్టి k-1 అంటే 3 - 1 అంటే 2 వస్తుంది. సో n + k-1 కాబట్టి 11 + 2 C2 అవుతుంది. 11 + 2 అంటే 13C2. 13C2ని ఎలా రాస్తామంటే 13 × 12 × 11 ఫ్యాక్టోరియల్ బై
13 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే కాబట్టి అలా రాశా. 2 1s 2 6s 13 6s వచ్చేసి 78 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఫైండింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ అని ఇక్కడ మొత్తం 4 ప్రశ్నలు ఇచ్చారు. x⁴ ఇంటూ y⁴కి కోఎఫిషియంట్ కనుక్కోవాలి మొదటి ప్రాబ్లంలో. చూడండి, x⁴ ఇంటూ y⁴. ఇక్కడ దేంట్లో అమ్మా x+2y⁴9లో చాలా సింపుల్గా వేయచ్చు, కొన్ని సెకండ్లోనే ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏముందమ్మా ఎక్స్, దానికి పవర్ ఏం రావాలి 6 రావాలి. ఇక్కడ ఏముంది చూడండి 2y ఉంది కాబట్టి 2y రాసుకోండి. ఇక్కడ పవర్ ఎంత రావాలి 3 రావాలి. కాబట్టి ఇక్కడ ఘాతం ఏముంది చూడమ్మా 9 ఉంది కాబట్టి 9c చిన్న నెక్స్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తెచ్చుకోండి 9c3. కాబట్టి ఏమవుతుందో చూడండి 9c3 ఇంటూ ఈ 2 క్యూబ్ని సపరేట్ చేసేయండి సరిపోతుంది. ఇప్పుడు x⁴6y³ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇదే 9c3 ఇంటూ 2 క్యూబ్. అలాగే సెకండ్ దానికి కూడా చేద్దాం. a⁴5 ఇంటూ b⁴7 రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా ఏ, సెకండ్ టర్మ్ వచ్చేసి -2b. కాబట్టి ఫస్ట్ టర్మ్కి ఇక్కడ పవర్ 5 ఉంది కాబట్టి 5 ఇవ్వండి, దీనికి 7 ఇచ్చేసేయండి. బిఫోర్ ఏం రాస్తామంటే ఇక్కడ 12 ఉంది కాబట్టి 12c ఈ వాల్యూ రాసుకోవాలి 12c7. కాబట్టి 12c7 ఇంటూ ఇది a⁴5, ఇక్కడ మనకు అడిగింది a⁴5 b⁴7 కాబట్టి ఇంటూ -2⁴7 ఇదే ఆన్సర్ అవుతుంది. అలాగే థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ కూడా కోఎఫిషియంట్ x⁴ y⁴12 అన్నారు. x⁴ y⁴12 అన్నారు. ఇక్కడ ఆల్రెడీ 5x² ఉంది కాబట్టి 5x² రాసుకోండి. కానీ పవర్ 4 రావాలంటే whole⁴2 ఇస్తే సరిపోతుంది. ఇక్కడ -2y³ ఉంది, ఎంత రావాలి 12 రావాలి కాబట్టి 4 ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పోనెంట్ 6 ఉంది, 6c ఈ సెకండ్ టర్మ్ యొక్క ఎక్స్పోనెంట్ ఇచ్చుకోండి 6c4. సో 6c4 ఇంటూ 5² వస్తుంది. 5x⁴4 కాబట్టి తీసేసుకోండి. అలాగే -2⁴ అవుతుంది. ఇదే కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ చూడండి, x⁴8 ఇంటూ y⁴10 ఇన్ x+y⁴18 అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని చూడండి ఎంత సింపుల్గా చేస్తాము. పవర్ ఏముందమ్మా 18, అది కంటే కూడా ముందు ఈ ఇక్కడ ఉన్నాయి ఏంటి అవి రాసేసుకోండి. x రాయండి, నెక్స్ట్ది y రాసుకోండి. ఇక్కడ మనం అడిగింది x⁴8 కాబట్టి పవర్ 8 ఇవ్వండి, y⁴10 కాబట్టి పవర్ 10 ఇవ్వండి. సో ఇక్కడ 18 ఉంది కదా, 18c సెకండ్ టర్మ్కి ఏముంది 10 ఉంది, 18c10 ఓకేనా. x⁴8 ఇంటూ y⁴10 కాబట్టి ఆన్సర్ 18c10. ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఇక్కడ కోఎఫిషియంట్ 1 కాబట్టి 18c10 అవుతుంది. If C0, C1, C2 and so on Cn denote the coefficients in the binomial expansion of 1 plus x whole power n, then C1 plus 2C2 plus 3C3 plus nCn equal to అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకు కొన్ని విషయాలు గుర్తుకు రావాలి. nC1 ఈక్వల్ టు n అని, nC0 ఈక్వల్ టు nCn ఈక్వల్ టు 1 అని ఈ విషయాలు గుర్తుండాలి. అయితే ఇది చేయడానికి ఒక చిన్న ట్రిక్ మనం అప్లై చేస్తాం. n ఈక్వల్ టు 2ని తీసుకుందాం. n ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇక్కడ C1 ఉంది కాబట్టి nC1, ఇక్కడ 2C2 ఉంది కాబట్టి nC1 ప్లస్ 2nC2 రాస్తాము. సో అంటే ఈ 2 టర్మ్స్ రాస్తే ఇక్కడ 2C2 వచ్చేదాకా చేసేసుకోండి. n వాల్యూ 2 తీసుకోండి ఓకేనా. nC1 అంటే 2C1 ప్లస్ 2 ఇంటూ 2C2 ఓకేనా. 2C1 అంటే 2 అవుతుంది ప్లస్ 2 ఇంటూ 2C2 అంటే 1 అమ్మా. nCn కూడా 1 అవుతుంది కాబట్టి 2 + 2 4 వస్తుంది. కానీ ఆప్షన్స్లో డైరెక్ట్గా 4 అనేది ఎక్కడ మనకు కనిపించడం లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో చెక్ చేద్దాం. n అనేది 2 తీసుకోండి, సింపుల్గా అయిపోతుంది. సో 2 ఇంటూ 2² ఇది 2³ అవుతుంది కాబట్టి ఇది కాదు. 2 ఇంటూ 2² - 1 అంటే 2 ఇంటూ 2 4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. C0 ప్లస్ 2C1 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n+1Cn అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు చెప్పినటువంటి మోడల్లోనే ఆన్సర్ని రాబట్టేయచ్చు. ఇక్కడ C0 ఉంది కాబట్టి nC0 అని తీసుకోండి, ప్లస్ 2C1 ఉంది కాబట్టి 2 ఇంటూ nC1 అని రాయండి.
ప్లస్ ఇక్కడ 3c2 ఉంది కాబట్టి 3 ఇంటూ nc2 ఇంతవరకు సరిపోయిద్ది. ఇక్కడ 2c2 వచ్చేస్తుంది కాబట్టి 2c2 వచ్చేదాకా చేసుకోవాలి. n ఎంత తీసుకోవాలని చెప్పాను, 2 కదా, కాబట్టి 2c0 ప్లస్ 2 ఇంటూ 2c1 ప్లస్ 3 ఇంటూ 2c2. సో 2c0 అంటే 1 ప్లస్ 2 ఇంటూ 2c1. 2c1 వచ్చేసి ఎంత అవుతుందమ్మా, 2 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ 2c2 1. సో 1 ప్లస్ 4 ప్లస్ 3 8 వస్తుంది. ఇక్కడ 8 ఏదో వస్తుందో ఆప్షన్స్లో చెక్ చేద్దాం. n వాల్యూ 2 తీసుకోండి, ఆప్షన్ ఏలో చెక్ చేద్దాం. 2 ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1, 2 ఇంటూ 2 అయింది, 4 వస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బికి వెళ్దాం. n ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1 అంటే 3 ఇంటూ 2 6 అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు, ఆప్షన్ సికి వెళ్దాం. n ప్లస్ 2 అంటే 2 ప్లస్ 2 ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1 అంటే 4 ఇంటూ 2 8 వస్తుంది, కాబట్టి ఇదే సరైన సమాధానం. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ac0 ప్లస్ a ప్లస్ b ఇంటూ c1 ప్లస్ a ప్లస్ 2b ఇంటూ c2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a ప్లస్ nbcn అని ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్సే మనం 2c2 వచ్చేదాకా తీసుకోవాలి, అంటే 3 టర్మ్స్ తీసుకోవాలి. సో ac0 ఉంది కాబట్టి a ఇంటూ nc0 ప్లస్ a ప్లస్ b ఇంటూ nc1 ప్లస్ a ప్లస్ 2b ఇంటూ nc2, ఈ 3 టర్మ్స్ తీసుకోవాలి. n అనేది 2 తీసుకోవాలని చెప్పాము. సో a ఇంటూ 2c0 ప్లస్ a ప్లస్ b ఇంటూ 2c1 ప్లస్ a ప్లస్ 2b ఇంటూ 2c2. సో a ఇంటూ 2c01 ప్లస్ a ప్లస్ b ఇంటూ 2 ప్లస్ a ప్లస్ 2b ఇంటూ 2c2 ఏమవుతుందమ్మా, 1 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. a ఇంటూ 1 a ప్లస్ 2a ప్లస్ 2b ప్లస్ a ప్లస్ 2b, టోటల్గా 4 a's ఉన్నాయి, 4 b's ఉన్నాయి, కాబట్టి 4 కామన్ చేస్తే 4 ఇంటూ a ప్లస్ b అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో 4 ఇంటూ a ప్లస్ b ఏదవుద్దో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏలోకి వెళ్దాం, ఓకేనా. a ప్లస్ 2b ఇంటూ 2 స్క్వేర్, కాబట్టి ఇది కాదు, ఆప్షన్ ఏ కాదు. అలాగే 2a ప్లస్ 2b ఇంటూ 2 స్క్వేర్, ఈ 2 కామన్ చేస్తే 8 ఇంటూ అవుతుంది, కాబట్టి ఇది కూడా కాదు, ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సిలోకి వెళ్దాం. a ప్లస్ nb అంటే a ప్లస్ 2b ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1, ఇది కూడా కాదు, ఇక్కడ 2b ఉంది కాబట్టి. ఇక లాస్ట్ ఆప్షన్ చూడండి, 2a ప్లస్ nb అంటే 2b ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1, ఇందులో 2 కామన్ చేయండి. a ప్లస్ b ఇంటూ 2 పవర్ 2 మైనస్ 1 అంటే 2, సో 4 ఇంటూ a ప్లస్ b వస్తుంది, ఇక్కడ కూడా అదే ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, c0/1 ప్లస్ c2/3 ప్లస్ c4/5 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ అన్నారు. మీకు ఒకటే మొద్దు గుర్తు, ఇక్కడ n ఈక్వల్ టు 2 తీసుకోవాలి, 2c2 వచ్చేదాకా తీసుకోవాలి. చూడండి ఇక్కడ c0 ఉంది కాబట్టి nc0/1 ప్లస్ ఇక్కడ వచ్చేసి nc2/3, ఇంకా తీసుకున్నామంటే అది c4 ఉంది కాబట్టి అది తీసుకోకూడదు, ఇక్కడికే అయిపోతుంది. చూడండి n అంటే 2c0/1 అంటే 1, ఓకే. 2c2/3, 2c0 అంటే 1 ప్లస్ 2c2 అంటే 1/3, సో 1 ప్లస్ 1/3 ఎల్సిఎం చేస్తే 3 ప్లస్ 1 4/3 వస్తుంది. సో ఆప్షన్స్లో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ చూడండి, 2 పవర్ 2 ప్లస్ 1 అంటే 2 పవర్ 3 ఓకేనా 2 మైనస్ 1, 2 పవర్ 3/2 మైనస్ 1 అంటే 8/1, 8/1 అంటే 8 వస్తుంది, కాబట్టి ఇది కాదు, ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూద్దాం, 2 పవర్ 2 ప్లస్ 1 మైనస్ 1/2 ప్లస్ 1 అంటే 2 క్యూబ్, 8 మైనస్ 1 అంటే 7, 7/3 వచ్చింది, ఇది కూడా కాదు. ఆప్షన్ సిలోకి వెళ్దాం. 2 పవర్ n అంటే 2/2 ప్లస్ 1, 2 స్క్వేర్ అంటే 4/2 ప్లస్ 1 అంటే 3, 4/3 వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఈ మోడల్లో ఇచ్చినవి ఏవన్నా కూడా సులభంగా n అనేది 2 తీసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి దీన్ని చాలా సింపుల్గా మనం చేయొచ్చు. చూడమ్మా, దీన్ని చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ n ఎంత ఉందో n బై ఎల్సిఎం ఆఫ్
స్క్వేర్ రూట్ టర్మ్స్ ఓకే ప్లస్ 1 ఇక్కడ 1 రాసుకోవాలి. చూడండి ఇక్కడ n అంటే ఎంత ఉందమ్మా 256 బై ఇక్కడ స్క్వేర్ రూట్ 3 అంటే 2 స్క్వేర్ రూట్ 8 అంటే 8 2, 8 ఎల్సిఎం ఎంత అవుతుందంటే 8 అవుతుంది. కాబట్టి బై 8 ప్లస్ 1 సో 256 బై 8 అంటే 32 ప్లస్ 1 33 వస్తుంది. ఇదే ఆన్సర్. చూడండి ఇదే మోడల్లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. 5 పవర్ 1/2 ప్లస్ 7 పవర్ 1/2 హోల్ పవర్ 1024 అమ్మా. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఈ నంబర్స్ అనేవి ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి. ప్రైమ్ నంబర్స్ కాకపోతే మనకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. కాబట్టి ప్రైమ్ నంబర్స్ ఉన్నప్పుడే ఈ మెథడ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో n అంటే ఇక్కడ ఎంతమ్మా 1024 బై ఇక్కడ 2 8 ఉన్నాయి. స్క్వేర్ రూట్లో ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. 5 పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనే కదా. 7 పవర్ 1/8 అంటే 8th రూట్ ఆఫ్ 7 అనే కదా. కాబట్టి 2కి 8కి ఎల్సిఎం వచ్చేసి 8 అవుతుంది. కాబట్టి బై 8 ప్లస్ 1 1024 బై 8 అంటే 128 ప్లస్ 1 సో 129 వస్తుంది. ఇదే ఆన్సరు. చూడమ్మా ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ 9 పవర్ 1/4 ప్లస్ 8 పవర్ 1/6 హోల్ పవర్ 500 అని ఇచ్చారు. ఇంత ముందుగానే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏముండాలని చెప్పామమ్మా ప్రైమ్ నంబర్స్ ఉండాలి. కానీ ఇక్కడ 9 8 ప్రైమ్ నంబర్స్ కాదు. కాబట్టి దీన్ని నేను ఎలా రాస్తాను చూడమ్మా 9ని 3 స్క్వేర్గా రాస్తాను హోల్ పవర్ 1/4. అలాగే 8ని 2 క్యూబ్గా రాస్తాను హోల్ పవర్ 1/6 హోల్ పవర్ 500. సో ఇదేమవుతుందంటే 3 పవర్ 2 ఇంటూ 1/4 అంటే 2 2s అవుతుంది. అలాగే 2 పవర్ 3 ఇంటూ 1/6 3 2s అవుతుంది హోల్ పవర్ 500. ఇప్పుడు వచ్చినాయి చూడండి ప్రైమ్ నెంబర్స్ 3 2 వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడేమో 1/2 ఉంది అంటే స్క్వేర్ రూట్లో 2 ఉంది. ఇక్కడ కూడా 1/2 ఉంది స్క్వేర్ రూట్లో 2. ఎల్సిఎం ఆఫ్ 2, 2 అవుతుంది. ఇక్కడ n వాల్యూ వచ్చేసి 500 ఉంది. మనకు ఫార్ములా తెలుసు కదమ్మా n బై ఎల్సిఎం ఆఫ్ స్క్వేర్ రూట్ నంబర్స్ ప్లస్ 1. సో 500 బై 2 ప్లస్ 1 అంటే 250 ప్లస్ 1 251 ఇంటిగ్రల్ టర్మ్స్ ఉంటాయి. ఇదే సరైన సమాధానం. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.